రాజమహేంద్రవరం స్థానిక తిలక్ రోడ్ సెంటర్లో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గట్టి నవతారకేష్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరాల నందకిషోర్ ఆధ్వర్యంలో చాత్రోన్ గుంజ్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసిసి సెక్రటరీ పాలక్ వర్మ, సిడబ్ల్యూసి సభ్యులు గిడుగు రుద్రరాజు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బోడా వెంకటలు హాజరై పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులతో సమావేశమై నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ అంశంపై చర్చించారు. నీట్ పరీక్షా పేపర్ లీకేజీకి బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శిస్తూ, దీనికి పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరి శ్రీనివాస్, కాటం రవి, సచిన్ నారాయణ, లీలావతి తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో కాలేజీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మేడం గారి దగ్గర ఉండండి. నాకు మీ నెంబర్ వన్ నేను పెడతాను, ఫోటోస్ అయింది. బై ప్రొఫెసర్ డాక్టర్. సో ఆవిడ ఈ ఆంధ్రప్రదేశ్లో మన జిల్లాలకి ఇన్ఛార్జిగా ఉన్నారు. వెంకట్ గారు, నేను, శ్రీనివాస్ గారు, మన తారకేష్, మన ఫ్రెండ్స్ అందరూ కూడా. మీ అందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామినేషన్కి సంబంధించి జరిగినటువంటి ఇష్యూస్. సో నీట్ ఎగ్జామ్ రాయడం, నీట్ ఎగ్జామ్ మళ్ళీ క్యాన్సిల్ చేయడం, మళ్ళీ పెట్టడం, దాంట్లో ప్రెషర్స్, పిల్లల మీద మానసికంగా ఒత్తిడి, తల్లిదండ్రులకి ఆర్థికంగా ఇబ్బందులు, ఇవన్నీ జరుగుతున్నాయి. 2024లో కూడా ఇలాగే ఒకసారి నీట్ పరీక్ష కోసం లీక్ అవ్వడం, మళ్ళీ మళ్ళీ జరగడం, ఫ్యూచర్లో కూడా జరుగుతుంది. సో దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి ఆలోచన ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్స్, ఎగ్జామినేషన్స్ ప్యాటర్న్స్ మార్చాలి. ఎస్పెషల్గా ఎడ్యుకేషన్ అనేది భారత రాజ్యాంగంలో రెండు, అంటే కేంద్రంలోనూ ఉంటుంది, రాష్ట్రంలోనూ ఉంటుంది. గతంలో మనం మన స్టేట్కి సంబంధించినవన్నీ పెట్టుకోవడం మూలాన్ని సింపుల్గా జరిగిపోయేది. ఇప్పుడు కాంకరెంట్ లిస్ట్ ఉండడం మూలాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుని పెట్టుకోవాలి. సో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధాని అయిన తర్వాత ఇప్పటికి 90+ ఎగ్జామినేషన్స్ లీక్ అయినటువంటి పరిస్థితి. సో రాహుల్ గాంధీ గారు, మీరు అందరూ మనం చూస్తుంటారు, రాజస్థాన్ కోటాలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఇంటరాక్షన్ విద్యార్థులందరితో కూడా కలిసి చెప్పడం జరిగింది. సో మీలో మానసిక స్థైర్యాన్ని నింపాలని, మీరు బాగా చదువుకుని నీట్ ఎగ్జామ్స్ రాసి ఏవైతే ఎగ్జామినేషన్స్ ఉంటాయో, అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, యూపీఎస్సీ కానీ, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, వీటన్నిటికి సంబంధించి ఒక క్యాలెండర్ ఈవెంట్, అంటే కాంగ్రెస్ పార్టీగా మేము 3 డిమాండ్స్ పెట్టాము. ఒకటి, నీట్ ఎన్టీఏ అనేటువంటి ఒక ఏజెన్సీని పెట్టాము. ఈ ఎన్టీఏ ఏజెన్సీ ద్వారా చేయడం మూలాన్ని చాలా ఇబ్బందులు వస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి దాంట్లో రూల్స్, రెస్పాన్సిబిలిటీస్ చేయాలని. రెండవది, ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారో వారు రాజీనామా చేయాలి వీటిలన్నిటికీ అనేటువంటిది. థర్డ్, ఒక క్యాలెండర్ ఈవెంట్స్ని ఫిక్సప్ చేయాలి. అంటే ఇప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ విధంగా అయితే చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు ఇస్తుందో, అలాగే స్టేట్ గవర్నమెంట్లు కానీ, ఎడ్యుకేషన్ వాళ్ళు కానీ ఈ పర్టికులర్ పీరియడ్స్లోనే ఈ ఎగ్జామ్ జరగడానికి ర్యాంక్ రావాలి. సో దట్ పిల్లలు
తల్లిదండ్రులు అందరూ కూడా ఒత్తిడి లేకుండా ఉంటారని చెప్పేసి ఛాత్రోంకి గూన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని రాహుల్ గాంధీ గారు తీసుకున్నారు. దాంట్లో భాగంగా రాజస్థాన్ కోట అంటే నీట్ ట్రైనింగ్, ఇంజనీరింగ్, చార్టెడ్ అకౌంటెంట్, ఈ ట్రైనింగ్ అన్నిటికీ ఎగ్జామినేషన్ కోచింగ్ ఇచ్చేటువంటి పెద్ద సెంటర్ దాంట్లో పెట్టారు. ఫర్దర్గా కూడా ఇంకా 4 ప్రదేశాలు ఇటువంటి ఆలోచన ఉంది. కాబట్టి ఈరోజు రాజమండ్రిలో మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వెంకట్ గారు, ఇక్కడ ఉన్నటువంటి మన ఏఐసిసి ఇన్ఛార్జ్ సెక్రటరీగా ఉన్నటువంటి డాక్టర్ పాలకవరం గారు, మన పార్టీ పెద్దలు అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, పార్టీ పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో మీరందరూ వచ్చినప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ గారి తరఫున Rahulji and all of us, we agree to the thing that future of India is really important. The education system cannot have this multiple level of leakages, because I understand, I am myself a doctor, I understand how much pressure it takes while a student is studying. If you are prepared for some exam and the paper gets leaked, many kids undergo depression. You all might be aware that almost 20 students have committed suicide this year. 22 lakh students were giving the NEET exam, and because of the paper leak, again a re-examination was conducted, and in between that span 20 students underwent so much depression that they thought living and sacrificing their life is much more easy than preparing for the exam again. And this is not because of the students' failure or their parents' failure. It is because of the education ministry's failure. All this is happening. In last 10 years, almost 79 exams have had miss failures, and almost 48 have been reconducted again. So this system is not at all acceptable. The families, they stated that every year per student they are investing for around 5 to 6 lakh per student for their coaching fees and the examination fees. So if 22 lakh students are giving the exam, almost 1.32 lakh crores they are investing per year for the preparation and the fees of the exam. And if we see the education budget of India, the ministry, it is 1.40 lakh crores. So basically the students who are preparing for NEET, entirely their family is contributing to this budget. And if we talk about the education system, it is rotating around the 5 exams only: JEE, NEET, SSC, UPSC, RRB. And if we again see, almost 2.45 lakh students are preparing for these exams, and their families, those fees are being contributed to the 5 ministries budget of India. So this is not the way the education system should be. Rahulji is stating that we want your creativity to come in front, and we want you to decide how the education system should be. We have released the QR code also. We have released the website also, My Education, My Fight, My Justice. You all can log in and give your input how you want the education system of India to be, and we collectively will fight for the same to improve